హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఎపిసోడ్‌లో 'లక్ష్మీ నివాసం' అనే సీరియల్ గురించి మాట్లాడుకుందాం. ఇక మొదట్లో గుర్తుపట్టకుండా బుర్కా ప్లాన్, ఇంకా ఆ తర్వాత జరిగిన ఒక దారుణమైన తప్పుకి పూర్తిగా కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడిగిన హై టెన్షన్‌గా చుట్టూ నడుస్తూ ఉంటుంది. ఇక మొదట్లో ఒక ఫీమేల్ క్యారెక్టర్ మధ్య ఒక సీక్రెట్ ప్లాన్ నడుస్తూ ఉంటుంది. అన్నయ్యని ఎవ్వరికీ దొరకకుండా కలవడం కోసం బుర్కాని తెచ్చి ఇస్తూ ఉంటుంది. ఇది వేసుకుంటే నిన్ను ఎవ్వరు గుర్తుపట్టలేరు వదిన. అప్పుడు దొరకకుండా వెళ్లి అన్నయ్యని కలవచ్చు అని ప్లాన్ చేస్తూ ఉంటారు. దానితో తను కూడా ఒప్పుకొని సేఫ్టీ కోసం బుర్కా వేసుకొని బయటికి వెళ్తూ ఉంటుంది. ఇంకోవైపు కాలేజ్ జోన్‌లో లెక్చరర్ జాను అనే అమ్మాయికి గట్టి పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు. "నువ్వు నా క్లాస్‌లో కూర్చోవాలి అంటే కాలేజ్ అయిపోయేదాకా బయట ఎండలో పూర్తిగా నించోవాలి" అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. దానితో జాను బాధపడుతూ బయటికి వెళ్ళి ఇట్లా నిల్చుంటూ ఉంటుంది. జాను బాధపడుతూ ఉంటుంది అని తెలుసుకొని జై ఎంట్రీ ఇస్తాడు. జైని చూసి లెక్చరర్ ఫుల్ ఫైర్ అయిపోతూ ఉంటాడు. కానీ జై ఈసారి గొడవ పడకండి రాలేదు మాస్టారు, పూర్తిగా తన తప్పు తెలుసుకొని క్షమాపణ అడగడానికి వచ్చింది. పాస్ట్‌లో లెక్చరర్‌ని తగలబెట్టడానికి చూసిన దారుణమైన తప్పు గురించి జై ఫుల్‌గా బాధపడుతూ ఉంటాడు. జై తన చేతిలో పెట్రోల్ ఇంకా లైటర్ పట్టుకొని లెక్చరర్ దగ్గరికి వెళ్తాడు. సార్, మీకు నా మీద కోపం ఉంటే నన్ను పనిష్ చేయండి, కానీ జానుని కాదు. ఆ రోజు మిమ్మల్ని కాల్చాలి అనుకున్న నేను నేరం చేశాను. ఈరోజు నన్ను కాల్చేయండి సార్, నా మీద పగ తీర్చుకోండి, జానుని క్లాస్‌లో కూర్చొనివ్వండి అని బ్రతిమలాడుతూ ఉంటాడు. జై పూర్తిగా లెక్చరర్ కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. కానీ లెక్చరర్ పూర్తిగా మనసు కరగదు. జైని గట్టిగా దిమ్మకి "నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం కాదురా, తల కిందుకి తప్పు చేశాను. జానుని క్లాస్‌లోకి రానివ్వను. ఆ రోజు నువ్వు చేసిన దారుణం గుర్తు చేసుకుంటే నాకు ఇప్పటికీ నిద్ర రావట్లేదు" అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థాంక్ యూ.